Hi friends, welcome to Tech Travel Telugu. Friends, ఇది 2025 Yamaha MT-15 టాప్ ఎండ్ వేరియంట్ అన్నమాట. రీసెంట్గా Yamaha కంపెనీ వాళ్ళు MT-15కి LCD కన్సోల్ రిమూవ్ చేసి కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు కదా, ఆ వెహికల్ అనమాట. పూర్తిగా బ్లాక్ కలర్లో వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అలాగే మీకు ఫ్రంట్స్ అయిన గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఆరెంజ్ కలర్ ఎలై వీల్స్ అయితే ఇచ్చారు, చూస్తానికి అట్రాక్టివ్గా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,30,000 రూపాయలు లభిస్తూ ఉంది. తెనాలి KSR Yamaha మోటార్స్లో మీరు వెహికల్ పర్చేస్ చేస్తే 5,000 రూపీస్ దాకా డిస్కౌంట్ ఇస్తున్నారు మన ఛానల్ తరపు నుంచి వెళ్తే మాత్రం. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మంచి సిబిల్ స్కోర్ ఉంటే. పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్స్ పెట్టాను, ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 140 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 45 to 50 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఏమీ లేదు, అలా అని చెప్పేసి మరీ తక్కువ కూడా లేదు కాబట్టి ఓవరాల్గా వెయిట్ కూడా తక్కువ ఉంది కాబట్టి మీకు మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. అలాగే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళిద్ది. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 4 valves లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SOS ఇంజిన్ లభిస్తూ ఉంది. 18.4 PS పవర్, 14.1 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది. పాత MT-15 ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ ఇంజిన్ అయితే ఈ వెహికల్ ఇచ్చారు. ఇంజిన్ పరంగా ఎటువంటి మోడిఫికేషన్స్ అయితే జరగలేదన్నమాట. అలాగే మీకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకుని ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవాలి. అలాగే మంచి చాసిస్ అయితే ఈ వెహికల్లో ఉండిద్ది. డెల్టా బాక్స్ చాసిస్ అనమాట. హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. అలాగే బ్యాక్ సైడ్ మీకు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఫ్రంట్స్ అయినా మీకు 282 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ బ్రేక్ అనమాట. కొంచెం చిన్న డిస్క్ బ్రేక్స్ అయినప్పటికీ మీకు బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. ఎందుకంటే ఫ్రంట్స్ అయినా మీకు బైబ్రెంబో క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు పాత వెహికల్లో నిసిన్ క్యాలిపర్స్ ఉండేవి కదా, ఈసారి వాటిని అప్డేట్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మీకు బైబ్రెంబో క్యాలిపర్స్ లభిస్తూ ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా మీకు 37 mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఈ కలర్ వెహికల్కి గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే చూస్తానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అడ్జస్ట్మెంట్ అయితే ఏమీ ఇవ్వలేదు, అది కూడా ఇస్తే చాలా బాగుండేది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 inch ఆరెంజ్ కలర్ ఎలై వీల్స్ విత్ 2+ టైర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఈ కలర్ వెహికల్కి ఆరెంజ్ కలర్ వీల్స్ అయితే చూస్తానికి చాలా బాగున్నాయి కదా. ఫ్రంట్ సైడ్ మీకు 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 140/70 సెక్షన్ టైర్ అయితే లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైర్ అయితే మీకు రేడియల్ టైర్ అనమాట. ఫ్రంట్ది నార్మల్ టైర్, కొద్దిగా వీళ్ళు ఇక్కడ ప్రైస్ అయితే కట్ చేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉండిద్ది. ఇంకా డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్ ఎక్కువ ఉండిద్ది. అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు కాబట్టి అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 810 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకు 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినవి, సో ఇబ్బంది అయితే ఏం లేదు. 5.5, 5.6 ఆ హైట్ వల్ల అయితే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. అలాగే మీకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది 10 లీటర్స్ అయితే ఇచ్చారు. చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. E20 బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అని చెప్పుకోవచ్చు. అలాగే 141 kgs వెయిట్ ఉండిద్ది. చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది నాకు. తక్కువ వెయిట్లో ఒక వెహికల్ కావాలంటే ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా మీకు బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు టైల్ లైట్ కూడా LEDతోనే లభిస్తూ ఉంది. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి సిగ్నల్ లైట్స్ కూడా మీకు LED ఇచ్చారు. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ లభిస్తూ ఉంది. ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు 2025లో. ఈ కన్సోల్ అయితే లైవ్లో చూడడానికి నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కన్సోల్ కదా. ఇందులో మీకు ఓడోమీటర్ అయితే ఇచ్చారు, గేర్ ఇండికేటర్ అయితే ఉంది, క్లాక్ ఉంది, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, ఫ్యూయల్ గేజ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది, బ్లూటూత్ నావిగేషన్, ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో మీకు ఈ MT-15 అయితే లభిస్తూ ఉంది. సీట్ విషయానికి వస్తే సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. మరీ అంత లాంగ్ అయితే ఏమీ లేదు. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ ఏదైతే ఉందో అది కొద్దిగా చిన్నగా ఇచ్చారు కాబట్టి సోలోగా వెళ్ళడానికి ఈ వెహికల్ చాలా బాగుంది బ్రో. బ్యాక్ సైడ్ మీకు గ్రాబ్ రైల్ అయితే ఇక్కడ ఏమీ లేదు. సైడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు, మీరు పట్టుకొని ట్రావెల్ చేయాలన్నమాట. లోకల్ వరకు మేనేజ్ చేయొచ్చు, బట్ లాంగ్ రైడ్స్కి సింగిల్గా వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే మీకు మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. శారీ గార్డ్ కూడా ఈ వెహికల్లో స్కిప్ అవ్వలేదు. ఇంకా హ్యాండిల్ మీద కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. పాత వెహికల్కి కొత్త వెహికల్కి హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. ఈ స్విచ్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు. దాని పక్కన మీకు హజార్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక కొత్త స్విచ్ అయితే యాడ్ చేశారు. దాని తర్వాత ఈ కన్సోల్ని నావిగేట్ చేయడానికి మీకు 4 కొత్త స్విచెస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది కూడా మీకు కొత్తగా అయితే ఈ వెహికల్లో లభిస్తూ ఉంది. అలాగే మీకు పాత వెహికల్లో సిగ్నల్ లైట్స్ ప్లేస్లో హార్న్ అయితే ఉండేది కదా, సో దాన్ని మార్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సిగ్నల్ లైట్స్ అయితే ఉన్నాయి, దాని కింద హార్న్ అయితే ఉంది. కన్ఫ్యూజన్ లేకుండా కొద్దిగా అప్డేట్ చేశారు 2025 Yamaha MT-15ని. హ్యాండిల్ అయితే కొద్దిగా వైడ్ అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ కూడా బాగుంది బ్రో. సో ఇది ఫ్రెండ్స్ 2025 Yamaha MT-15కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. కీ ఆన్ చేయగానే మీకు కన్సోల్ Yamaha లోగో అయితే వచ్చింది. అలాగే ఫుల్ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇప్పుడు టైం అయితే 1:43 అయింది. ఈ టైంలో కూడా కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది.
వైడ్ హ్యాండిల్ బారు, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. అలాగే నాకు సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగా నచ్చింది. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. అలాగే 8'10" mm సీట్ హైట్ అయితే ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు నాకైతే 2 కాళ్ళు ప్రాపర్గా కింద అందినాయి. ఇక్కడ కొత్తగా మీరు స్విచెస్ చూస్తున్నారు కదా, 4 స్విచెస్ కన్సోల్ని నావిగేట్ చేసుకోవడానికి ఈ స్విచెస్ అయితే ఉపయోగపడతాయి. హజా లైట్స్ అయితే ఇచ్చారు. అలాగే మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇక్కడ నుంచి కొద్దిగా ముందుగా అయితే ఇచ్చారనమాట. హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. ఇంతకుముందు మీకు ఈ సిగ్నల్ లైట్ స్విచ్ అయితే కింద ఉండేది, హార్న్ పైన ఉండేది. కొద్దిగా కన్ఫ్యూజన్లో అయితే ఉండేవాళ్ళం. ఆ కన్ఫ్యూజన్ అయితే ఈ వేరియంట్లో తీసేశారు. సో ఇప్పుడు మనకి హార్న్ అయితే కిందకైతే వచ్చేసింది. క్లచ్ ఎలా ఉంది, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మనం రైట్ చేద్దాం. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. టాకోమీటర్ అయితే చూస్తానికి చాలా బాగుంది కదా. ఈ కన్సోల్లో డార్క్ బ్లూ దగ్గర నుంచి స్కై బ్లూ దాకా మీకు టాకోమీటర్ అయితే చూపిస్తూ ఉంది. ఇది బాగా నచ్చింది నాకు. చాలా కాంపాక్ట్ అయితే ఉంది వెహికల్ అయితే. ఓకే, బ్రేక్స్ ఇక్కడ మీరు చూడొచ్చు 18.4 PS పవర్, 14.1 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేస్తుంది కాబట్టి ప్రతి గేర్లో కూడా మీకు ఇంజిన్ పుల్ అయితే బాగుంది. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఓవరాల్గా బాగుంది కాబట్టి మీరు సిటీలో కానీ హైవేలో కానీ రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. అలాగే మీకు బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అయితే ఇచ్చారు కాబట్టి కార్నరింగ్ చేసేటప్పుడు టైర్స్ గ్రిప్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా ఈ వెహికల్లో చిన్న డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. ఇందాక ఈ రోడ్లోనే నేను ఇటు రైడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను చెక్ చేసుకున్న తర్వాత చెప్తున్నాను. చిన్న డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు కాబట్టి బ్రేక్స్ అయితే ఓకే ఎక్సలెంట్గా ఉందని నేను చెప్పను. బట్ ఈ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి. ఒకసారి మీరు చూడొచ్చు. సో హార్డ్ బ్రేకింగ్ అయితే చేసే ఇప్పుడు నేను గట్టిగా ప్రెస్ చేశాను. గట్టిగా ప్రెస్ చేస్తే వెహికల్ అయితే ఆగుతుంది, బట్ ఇనిషియల్గా అయితే ఆగట్లేదు. ఏబిఎస్ అయితే ఎంగేజ్ అవుతుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఈ వెహికల్ ఉంది కాబట్టి మీరు హార్డ్ బ్రేక్ చేసినప్పుడు స్కిడ్ అవ్వకుండా, కింద పడిపోకుండా ఈ ఏబిఎస్ అయితే హెల్ప్ అయ్యింది అనమాట. బ్యాక్ సైడ్ మీకు నిసిన్ క్యాలిపర్ నుంచి వైబ్రంబో క్యాలిపర్కి అప్డేట్ చేశారు. సో బాగుంది, గట్టిగా ప్రెస్ చేశాను నేను. వెనకాల బ్రేక్ అయితే బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. సస్పెన్షన్ అయితే మరీ అంత స్మూత్ లేదు, కొద్దిగా హార్డ్ అయితే అనిపిస్తుంది నాకు. బట్ దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే కార్నరింగ్ చేసేటప్పుడు మాత్రం మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది. సో బాగా స్మూత్గా ఉన్న ఇబ్బంది, బాగా హార్డ్గా ఉన్న ఇబ్బంది. బట్ ఈ వెహికల్లో మీకు పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు. నాకైతే సస్పెన్షన్ చాలా బాగా నచ్చింది. కానీ బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇబ్బందే. మీకు 8-10 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు కదా, అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఇస్తే బాగుండేది. కొద్దిగా సీట్ హైట్ అనేది మనం తగ్గించుకొని ఈ వెహికల్ రైడ్ చేసేవాళ్ళం. బట్ అది ఇవ్వలేదు అనమాట. ఫ్యూచర్లో వచ్చే MT-15 అయినా సరే ఆ ఆప్షన్ ఇస్తారేమో చూడాలి. కానీ వెహికల్ అయితే చాలా కాంపాక్ట్ అయితే ఉంది. వైడ్ హ్యాండిల్ బారు, వెయిట్ తక్కువ ఉంది, 141 kg కదా. సో పర్ఫెక్ట్గా మీరు బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు బ్రో సిటీలో అయితే. సో చాలా కాంపాక్ట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను యూజ్ చేస్తున్న వెహికల్ అయితే కొద్దిగా వెయిట్ అనిపించింది నాకు. అలాగే కొద్దిగా ఫ్యాటీ టైర్స్ అయితే ఆ వెహికల్లో ఉంటాయి కాబట్టి నేను అంత కంఫర్టబుల్గా రైడ్ చేయలేను. ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఆ వెహికల్లో బాగుండేది. బట్ నాకు ఎందుకో ఈ వెహికల్లో ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా బాగా నచ్చింది అనమాట. అంత స్మూత్ అయితే ఉంది ఇంజన్ అయితే. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న యమహా షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ ఈ వెహికల్ని ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి, టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది. 2025 యమహా MT-15లో మీకు ఈ కన్సోల్ అయితే అప్డేట్ చేశారు. అలాగే స్విచెస్ కూడా కొత్తగా అయితే ఇచ్చారు. టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్ ఇలాంటి ఫీచర్స్ అయితే మీకు ఈ వెహికల్లో లభిస్తూ ఉన్నాయి. మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఈ వెహికల్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఖచ్చితంగా మీరు 155cc సెగ్మెంట్లో కొంచెం మైలేజ్ ఇచ్చే వెహికల్, లుక్స్ బాగుండాలి, వెయిట్ తక్కువ ఉండాలి అనుకుంటే ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు బ్రో.
ఇది ఓవరాల్గా MT-15కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది బ్రో. Yamaha MT-15లో ఇంజిన్ అయితే చాలా స్మూత్గా అయితే ఉండిద్ది. నేను రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేశాను. మంచి పవర్ఫుల్ వెహికల్, అంటే 155cc కొంచెం పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉన్న వెహికల్ ఇదే కదా. సో మంచి పవర్ఫుల్ వెహికల్ కావాలనుకుంటే మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. అంత పవర్ఫుల్ వెహికల్ అయినప్పటికీ మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. 45-50 కిలోమీటర్ల దాకా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లుక్స్ కూడా చాలా బాగుంది. వెయిట్ కూడా చాలా తక్కువ అయితే ఉంది. నాకైతే లైట్ వెయిట్ అనిపించింది. సో ఎవరైతే కాలేజీ స్టూడెంట్స్ ఉంటారో లేకపోతే సోలోగా లాంగ్ రైడ్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ వెహికల్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. లైట్ వెయిట్ ఉండాలి, మంచి మైలేజ్ ఉండాలి, లుక్స్ కూడా బాగుండాలి అనుకునే వాళ్ళు MT-15 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రైస్ ఎక్కువ ఉన్నప్పటికీ రిలయబిలిటీ ఇంజన్ కావాలి అనుకుంటే మీరు Yamaha వెహికల్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.